హలో అండి, రైట్ నో నేనైతే తిరుమల కొండపై అయితే ఉన్నాను అనమాట. తిరుమల స్వామివారి దర్శనం అయితే పూర్తి చేసుకుని ఇప్పుడు మనం మరొక జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మరొక బడ్జెట్ ట్రావెల్ సిరీస్ అనమాట. సో ఇప్పుడు నేను తిరుమలలో ఉన్నాను కదా, ఇప్పుడు మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అరుణాచలం, తిరువణమలై వెళ్ళాలి. సో టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:38 అయితే అయిందనమాట. ఇప్పుడు తిరుమల కొండ నుంచి తిరుపతి వెళ్ళాలి. తిరుపతి నుంచి ఎలా ఏంటి ఇందులో వెళ్తున్నాను నేను అనేది మీరు ఒకసారి చూద్దురు. టోటల్ గా చెప్పాను కదా, బడ్జెట్ టెంపుల్ సిరీస్ ఇది. నేను ఏం చేసినా సరే ప్రతి రూపాయి మీకు చెప్తాను. ఈ బడ్జెట్ అంతా కూడా లాస్ట్ లో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనమాట. ఓం నమో వెంకటేశాయ. నేను ఎప్పుడు తిరుమల వచ్చినా, ఒంటరిగా వచ్చినా, లేకపోతే ఫ్రెండ్స్ తో వచ్చినా సరే ఇక్కడ ఉంటాను. ఫ్యామిలీతో వచ్చినా సరే ఉండొచ్చు. నేనైతే ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు, లేదా నేను ఒక్కడిగా ఒంటరిగా వచ్చినా సరే ఇక్కడే ఉంటాను. పద్మనాభ నిలయం, బాలాజీ బస్ స్టాండ్. అది బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటది పద్మనాభ నిలయం. ఇది ఒక సత్రం టైప్ అనమాట. మీరు చూడొచ్చు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈజీగా మనం ఆధార్ కార్డ్ ఇస్తే 24 hours కి మనకి ఫ్రీ లాకర్ ఇస్తారు. అండ్ క్లీనెస్ట్ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈజీగా మనం తిరుమల కొండపైకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇంకా రూమ్స్ వాటికి 1 hour 2 hours 3 hours 4 hours వెయిట్ చేయాలి కదా. సో అవేమీ లేకుండా హాయిగా మనం ఈ సత్రంలో హాయిగా ఒక లాకర్ తీసుకుంటే సరిపోద్ది. పద్మనాభ నిలయం గుర్తుపెట్టుకోండి పేరు. బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది పద్మనాభ నిలయం. అసలు తిరుమల కొండపైన ఈ రోజు నా లైఫ్ లో చెప్తున్నాను, తిరుమల కొండపైన 2 సార్లు అయితే వర్షం పడింది. అది కూడా నార్మల్ వర్షం అయితే కాదు, బీభత్సం భయానకం వర్షం అన్నమాట. సో ఆ వర్షంలో స్వామివారి ఆలయాన్ని చూస్తే అబ్బా 2 కళ్ళు సరిపోవు, అలా ఉంటది అనమాట. ఇప్పుడు బయటకు వస్తాం, తిరుపతికి వెళ్ళిపోదామని. ఇప్పుడు మనం బాలాజీ బస్ స్టాండ్ గురించి మాట్లాడుకుందాం. తిరుమలలో మొత్తం మనకి 2 బస్ స్టాండ్లు అయితే ఉంటాయి అనమాట. తిరుపతిలో ఎక్కి పైకి వచ్చినప్పుడు మీరు ఇంకొక బస్ స్టాండ్ ఆ శివరైతే ఉంటుంది. ఆ బస్ స్టాండ్ పేరు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నేను ఎప్పుడు వచ్చినా సరే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగిపోతాను అనమాట. ఇది బాలాజీ బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్ ఏంటంటే బేసిక్ గా మీరు రేణిగుంట వెళ్ళాలన్నా, లేకపోతే కాట్పాడి, వెల్లూరు, కాంచీపురం, ఇవన్నీ బస్సులు కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైతే మీకు దూరమైన డెస్టినేషన్స్ ఉంటాయి కదా, సో వాటి బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్తాం. మీ అందరికి తెలుసు కదా, నార్మల్ నాన్ ఏసీ బస్ అయితే 90 రూపీస్, ఆర్ ఏసీ బస్ అయితే 110 రూపీస్. చల్లగా అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఏసీ బస్సులు వెళ్దామా, నాన్ ఏసీ బస్సులు వెళ్దామా అనేది డిస్కషన్ లో పెట్టుకున్నాం. అండ్ బాలాజీ బస్ స్టాండ్ లో మరొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచే 6 temples కి వెళ్ళొచ్చు 120 రూపీస్ యూజ్ చేసుకుని. అదే మీకు తెలుసు కదా, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, జపాలి, ఇవన్నీ కూడా 120 రూపీస్తో తిరిగి వచ్చేచ్చు అనమాట. ఒక టికెట్ తీసుకుంటే మనకి 1 day పని చేస్తుంది. ఆ 1 day లోపు ఇవన్నీ కూడా మనం కవర్ చేసి ఈజీగా. నేను మోస్ట్లీ తిరుమల నుంచి తిరుపతి రావాలన్నా, తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలన్నా సరే నాన్ ఏసీ బస్సు, అదే మీరు ఎదురు చూస్తున్నారు కదా సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆ బస్సు ప్రిఫర్ చేస్తాను. ఏసీ బస్సు ఏదో మా వాళ్ళు ముచ్చట పడుతున్నారని వెళ్తున్నాం అనమాట ఏసీ బస్సులో. సో బడ్జెట్ అయితే 90 రూపీస్, ఆ బస్సు బెస్ట్. హాయిగా ఎటువంటి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా సరే హాయిగా విండో ఓపెన్ చేసుకోవచ్చు. ఇదంతా క్లోజ్డ్ ఉంటుంది అనమాట. తిరుమల నుంచి తిరుపతి వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా 1 hour అయితే పడుతుంది. 1 hour అనేది అంటే 40 minutes ఉండడం బెస్ట్. 40 minutes లో మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళేలోపు హాయిగా మనం చూడడానికి ఏముంటుంది కాబట్టి నైట్ టైము స్లీప్ వేస్తాను నేనైతే. 11:55 అయితే తిరుపతి రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం అనమాట. పక్కనే విష్ణు నివాసం దగ్గర అయితే డ్రాప్ చేశారు. అండ్ ఇప్పుడైతే తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుకుండానే ఇన్ఫర్మేషన్ బోర్డు అయితే పెట్టారు. ఇందులో మన ట్రైన్ కూడా పెట్టేశారు అనమాట. తిరుపతి కాట్పాడి ప్యాసింజర్ 2ంటికి. సో ఈరోజు మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. దీని గురించి డీటెయిల్ విషయం చెప్తాను స్టేషన్ లోపలికి వెళ్ళాక. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ కూడా అసైన్ చేస్తే చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని. ఇంకా మన ట్రైన్కి అంటే మనం ప్రయాణించడానికి చాలా టైం అయితే ఉంది. 2ంటికి ట్రైన్. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్ మీరు చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఒక విధంగా అయితే మారిపోద్ది తిరుపతి రైల్వే స్టేషన్. మరి కొన్ని 1 year లో మారచ్చు అనుకుంటున్నాను, మేబీ చూద్దాం. సో నేనైతే కాట్పాడి జంక్షన్ కి టికెట్ తీసుకున్నాను అనమాట. మీరు ఇందాక చూసారు కదా, కాట్పాడి మెమోకే తీసుకున్నాను టికెట్. పర్సన్ కి వచ్చేసి 25 రూపీస్ మాత్రమే పడింది. మేమైతే 4 ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 100 రూపాయలు చార్జ్ చేశారు. తిరుపతి స్టేషన్ ఎంట్రన్స్ లోనే మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది, ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. వెండింగ్ మిషన్ దగ్గర ఎవరు లేరు, సో అందుకే బుకింగ్ కౌంటర్లో అయితే తీసుకున్నాను. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 12:18 అయితే అయింది. 2 నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా ట్రైన్, మేము కనబడుతుందా. సో ఆ ట్రైన్ లోనే మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్రెడీ పెట్టేశారు ప్లాట్ఫామ్ మీద. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఎప్పుడో 2ంటికి తీస్తారు, పర్లేదు, ఎక్కి పడుకోవచ్చు ప్రశాంతంగా. తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? సాయినగర్ షిరిడి నుండి తిరుపతి వరకు. సో ఇప్పుడు వచ్చింది అనమాట ఈ ట్రైన్. ఈ ట్రైన్ లో నేను జర్నీ చేశాను. ఏంటంటే తిరుపతి నుంచి సాయినగర్ షిరిడి వెళ్ళాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ జర్నీ నేను చెప్తాను. సో ఆ ట్రైన్ జర్నీ కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు. క్లిక్ చేస్తే సాయినగర్ షిరిడి, తిరుపతి సాయినగర్ షిరిడి అని కొడితే ఫస్ట్ మన వీడియో వస్తుంది అనమాట. చాలా మంచి ఇంట్రెస్టింగ్ జర్నీ ఒకవేళ తిరుపతి నుంచి షిరిడి వెళ్ళాలనుకుంటే.
సో మొత్తానికైతే మన ట్రైన్ ని పట్టేసాను అనమాట. సో ఇదే ఈ రోజు మనం కాట్పాడి వరకు ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 66028. తిరుపతి నుంచి కాట్పాడి వెళ్ళడానికి ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటలకైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ గురించి మరింత విషయాలు ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యి మాట్లాడుకుందాం. ఇప్పుడు 12 గంటలన్నర అంటే 12 గంటల 30 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పెట్టేశాడు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద. ట్రైన్ అంతా ఫుల్ ప్యాక్డ్ అనమాట. ఖాళీగా ఉంటది అనుకున్నాం మేము, చాలా ఖాళీగా. ట్రైన్ ఫుల్ ప్యాక్డ్ అంటే ప్యాక్డ్, మామూలుగా లేదు. అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి ఆఖరికి ఇక్కడ సిట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది మన నలుగురికి. ఫ్రంట్ ఇంజిన్ అయితే అది. ఈ రోజు మనం ఇటు సైడ్ ట్రావెల్ చేయబోతున్నాం. ఇలా వెళ్తే మనం రేణిగుంట జంక్షన్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్ గా 2 గంటలకి షార్ప్ గా తిరుపతి రైల్వే స్టేషన్ చేస్తే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆన్ టైం అంటే ఆన్ టైమే. ఇప్పుడు మనం మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, సాధారణంగా అరుణాచలం వెళ్ళడానికి చాలామంది తిరుపతి నుంచి బై బస్సు వెళ్తారు. అండ్ కొంతమంది మాత్రమే ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటారు అనమాట. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాలంటే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి తిరుపతి నుంచి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక డీటెయిల్ విషయం ఏదైనా ఉందంటే, మీరు తిరుమల శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేస్తే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి ఈ ట్రైన్ ఉంటుందన్నమాట తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు. 66028 ట్రైన్ నెంబరు. కాట్పాడిలో దిగిన తర్వాత మళ్ళీ మనం కాట్పాడిలో టికెట్ తీసుకుని తిరువన్నమలై వరకు ప్రయాణించాలి. కాట్పాడి వెళ్ళాక వాటి డీటెయిల్స్ కూడా నేను ఎగ్జాక్ట్ గా ఇస్తాను. ఇప్పుడు నేను తెల్లవారుజామున అర్ధరాత్రి 2 గంటల ట్రావెల్ చేయలేను, తిరువన్నమలై వెళ్ళడానికి ట్రైన్ లో బెస్ట్ బడ్జెట్ లో ప్లాన్ చెప్పంటే, మీరు ఎప్పుడైనా సరే తిరువన్నమలై వెళ్ళాలంటే తిరుపతి నుంచి మార్నింగ్ కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సబరి, అలాగే రామేశ్వరం ఎక్స్ప్రెస్, పామిని ఎక్స్ప్రెస్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రైన్స్ అనేవి కూడా వారంలో 3 రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయినా, పామిని ఎక్స్ప్రెస్ అయినా. సో మీరు అవి చెక్ చేసుకుని డే బట్టి ప్రయాణించాల్సి వస్తుంది. లేదు తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతికి నుంచి అరుణాచలం నేను మధ్యాహ్నం వెళ్తానంటే, ప్రతిరోజు మధ్యాహ్నం 1:30కి తిరుపతి విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది అన్రిజర్వ్డ్, మొత్తం జనరల్ కోచ్ మాత్రమే ఉంటాయి. మీరు అందులో ట్రావెల్ చేయొచ్చు. ఆ ట్రైన్ లో మనం 1:30కి ఎక్కితే సాయంత్రం అంటే 6:30కి ఈజీగా మనం తిరుమలలో చేరుకోవచ్చు. మన ట్రైన్కి అయితే తిరుపతి దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అనమాట. అదే పాకాల జంక్షన్. ఇక ట్రైన్లో పరిస్థితి విషయం గురించి చూసుకోవాలంటే, ట్రైన్లో ఎటువంటి ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. నేనైతే ఇంజిన్ బ్యాక్ సైడ్ కూర్చోను అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు పాతకాల స్విచ్లు అనమాట ఇవన్నీ. అందరూ స్లీప్ వేసేసారు. తక్కువ ఖర్చులో హాయిగా స్లీపర్లో ప్రయాణించినట్టు ఉంటుంది అనమాట ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తే. అర్ధరాత్రి కదా మరి మంచి నిద్ర వస్తుంది. तिरुपति, कडपा, गुंटकल, रायचूर मार्ग से चलकर कन्याकुमारी से पुणे को जाने वाली एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर थोड़ी देर में आएगी. మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ గా పాకాల జంక్షన్ కి అయితే వచ్చింది. పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్. ఎందుకంటే గూడూరు నుండి కాట్పాడి వెళ్లే ఒక లైన్ ఉంటుంది, అండ్ అలాగే ధర్మవరం పాకాల అనేది ఒక లైన్ ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ చెప్పాలంటే నిద్ర అనేది మామూలుగా రావట్లేదు, ముంచుకొచ్చేస్తుంది నిద్ర. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5 గంటల 5 నిమిషాలు అయితే అయింది. తెల్లవారుజామున మనమైతే కాట్పాడి జంక్షన్ అవుటర్ లో అయితే ఉన్నాం అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత పాకాల జంక్షన్, చిత్తూరు, రామాపురం, కాట్పాడి జంక్షన్ ఈ స్టేషన్స్ లో అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. సో ఇప్పుడైతే కాట్పాడి జంక్షన్ కి వచ్చాం. మనం ఇప్పటిదాకా ప్రయాణించిన ఆ ట్రైన్, దీని ఎదురుగుండానే ఈ ట్రైన్ ఉందన్నమాట. సో అది వచ్చేసి కాట్పాడి విల్లుపురం 6:45 స్టార్ట్ అవుద్ది.
ఇది వచ్చేసి కాట్పాడి విల్లుపురం 5:10 స్టార్ట్ అవుతాయి. అలా వచ్చాం, ట్రైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు యూటీఎస్ లో అయితే అదే మొబైల్ యాప్ ఉండదు కదా యూటీఎస్ ఇండియన్ రైల్వేస్ది, అందులో అయితే టికెట్ తీసాను. కాట్పాడి జంక్షన్ బాయ్ బాయ్. చాలా కంగారుగా ట్రైన్ మారిపోయాం. నేను సరిగ్గా చూపించలేదు కాట్పాడి జంక్షన్కి. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోని ట్రైన్ జర్నీగా కాకుండా ఒక ట్రావెల్ జర్నీ వీడియో కింద తీసుకోండి. సో దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గట్రా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అండ్ జాగ్రత్తగా చూడండి. సో మీకు అర్థమైంది కదా, ఇందాక మన తిరుపతి నుంచి కాట్పాడి ఒక మెమోలో ట్రావెల్ చేసాము. దిగిన వెంటనే ఎదురుకుండా ఒక మెమో ఉంటుంది అనమాట. దానికి దీనికి రేక్ షేరింగ్ లెక్క. ఆ ట్రైన్ వస్తేనే ఈ ట్రైన్ బయలుదేరుతుంది. ఏ ట్రైన్? తిరుపతి నుంచి కాట్పాడి వచ్చే ట్రైన్ వచ్చాకనే ఈ కాట్పాడి విల్లుపురం ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్ది. కాట్పాడి నుండి ప్రతిరోజు ఉదయం 5:10 స్టార్ట్ అవుద్ది. మీరు తిరుపతి నుంచి కాట్పాడి వచ్చిన మళ్ళీ వెంటనే 6:45కి కాట్పాడి నుంచి విల్లుపురం ఉంటుంది. మీరు అదైనా క్యాచ్ చేయొచ్చు. కాట్పాడి జంక్షన్ అంటే చెన్నై బెంగళూరుకి సిటీ లైన్ ఒక లైన్ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏదైతే మనం ఇందాక నుంచి ప్రయాణం చేస్తూ వచ్చామో తిరుపతి కాట్పాడి మెయిన్ లైన్, ఆ లైన్ ఉంటుందన్నమాట. సో పక్కనే వేరే ట్రైన్ వెళ్తుంది. వెల్కమ్ టు వెల్లూరు జంక్షన్. మీకు అటుపక్క కనబడుతుంది చూసారా, అదంతా వెల్లూరు ఫోర్ట్. ఇందాక మనం తిరుపతి నుంచి కాట్పాడి వచ్చే ట్రైన్ నెంబర్ వచ్చేసి 66028. కాట్పాడి నుండి తిరువనమలై వెళ్తున్నాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 66025. గమనించగలరు, ఇది తిరుపతి నుంచి కాట్పాడి 66028, కాట్పాడి నుండి తిరువన్నామలై 66025. వెల్లూరు టౌన్. వన్స్ మనం తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత వెదర్ మట్టికి అద్భుతం అని చెప్పుకోవాలి. ఎంతో చల్లగా ఉంది. మళ్ళీ నేను తిరుపతి కిందకు వచ్చాక కొంచెం వేడి అనిపించింది, కానీ అసలు ఇప్పుడు తమిళనాడులో అయితే వర్షాలు పడుతున్నాయి. సో ట్రాక్స్ గట్రా చూడొచ్చు మీరు, తడిగానే ఉన్నాయి. వెదర్ అయితే ఈరోజు అదిరిపోద్దేమో అరుణాచలంలో. కాట్పాడి నుండి విల్లుపురం జంక్షన్కి వెళ్ళే ఈ మెమో ట్రైన్ అనేది ఎన్నో చిన్న ఊర్లు, పెద్ద ఊర్లు దాటుకుంటూ విల్లుపురం అయితే చేరుకుంటుంది. సో మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన తిరువనమలై. స్టేషన్ కూడా వచ్చేసి TNM. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చాలా స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. దగ్గరగా స్టార్టింగ్ కాట్పాడి నుండి తిరువనమలై వెళ్ళే లోపు 14 స్టేషన్లు అయితే మనం కవర్ చేయాలి, స్టార్టింగ్ టు ఎండింగ్. విల్లుపురం దాకా చెప్పట్లేదు నేను, ఓన్లీ తిరువనమలై దాకా చెప్తున్నాను. సో మేజర్ స్టేషన్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే అన్ని స్టేషన్ చూపించినా సరే మీరు చాలా బోర్ ఫీల్ అవుతారు. இது கண்ணமங்கலத்தில் வந்துருக்கணும். கன்னிமடியே வந்துட்டான். வண்டி வரும் வருது நான் கொடுத்துருவேன். அதே தான் ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, తమిళనాడు స్టేట్లో అసలు ఆ విజువల్స్ కానీ ఆ గ్రీనరీ కానీ ఎంత ముద్దొస్తాయి అంటే అంత ముద్దొస్తాయి. అంతటి పచ్చటి పొలాల్లో మధ్యలో కలర్ఫుల్ అయిన ఇల్లులు, బ్రహ్మాండం అంతే,
మామూలుగా ఉండదు. అండ్ బై ది బై నాకైతే పర్సనల్గా తమిళనాడు స్టేట్ అంటే చాలా 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 ఇష్టం. మరి మీకు ఏ స్టేట్ ఇష్టం? అదిగోండి మన సూర్య భగవాన్ల వారు ఇప్పుడే ఉదయిస్తున్నారు. వ్యూ చూసారు ఎలా ఉందో? ఆగండి మళ్ళీ చూపిస్తా. ఓం నమో సూర్యనారాయణాయ నమః. అసలు నేను కెమెరా అయితే ఆఫ్ చేయలేనండి. కెమెరా ఆఫ్ చేసేటప్పటికి మరింత మంచి లొకేషన్ వచ్చేస్తుంది తెలుసా. బాబా ఎర్లీ మార్నింగ్ జర్నీస్ కొంచెం కష్టం ఉన్నా సరే చాలా అందంగా ట్రావెల్ చేయొచ్చు, ముఖ్యంగా ట్రైన్ జర్నీస్. మనమైతే తిరువణమలై స్టేషన్కి మరి కొన్ని స్టేషన్లు దూరంలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడు సాధారణంగా మీరు తిరుమల నుంచి అయినా తిరుపతి నుంచి అయినా సరే కాట్పాడి లేదా తిరువణమలై వెళ్ళాలనుకుంటే బడ్జెట్లో అయితే కొంచెం అవ్వకపోవచ్చు. ఎందుకంటే నిన్న నేను తిరుమలలో అడిగాను అనమాట. తిరుమల నుంచి కాట్పాడి బస్సుకి ఎగ్జాక్ట్గా 240 రూపాయలు అని చెప్పారు. 240 రూపాయలు బస్ స్టాండ్లో దిగి మళ్ళీ రైల్వే స్టేషన్ రావడానికి అక్కడ 20 రూపీస్. 20 రూపీస్ నుంచి మళ్ళీ మనం కాట్పాడి నుంచి తిరువణమలై వెళ్ళడానికి అక్కడ నుంచి ఒక 30 రూపీస్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఇదంతా చూసుకుంటే పెద్ద డబల్ పని. మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. ఇక డైరెక్ట్ గా ఎందుకులే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం అని నేను ఒకసారి వేర్ ఇస్ మై ట్రైన్స్ ఏమన్నా చూస్తే ఈ ప్లాన్ అయితే నాకు తట్టిందనమాట. అంటే మనకి ప్రతిరోజు మెమోస్ ఉన్నాయి. ఈ మెమోస్ని మనం యూజ్ చేసుకుని, అంటే ఈ ట్రైన్స్ మనం యూజ్ చేసుకుని మనకు కావాల్సిన డెస్టినేషన్ని బడ్జెట్లో అయితే రీచ్ అవ్వచ్చు. సో ఎప్పటి నుంచో నేను ఇలాగే చేసేవాడిని. అండ్ చాలామందికి అయితే ఈ ప్లాన్ అనేది బాగా యూజ్ అవుద్ది. చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ మీరు తిరువణమలై వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ట్రైన్స్ మర్చిపోవద్దు. నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్పినవి మీకు అర్థమై ఉంటుంది. కాట్పాడి నుండి తిరువణమలై 93 కిలోమీటర్లు, తిరుపతి నుండి కాట్పాడి 100 కిలోమీటర్లు. సో టోటల్గా చూసుకుంటే 200 కిలోమీటర్లు అయితే మనం ట్రైన్లో జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే బై రోడ్ అయితే మీకు డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ట్రైన్ నెంబర్ 66025. ఈ ట్రైన్లో కాట్పాడి నుండి తిరువణమలై వరకు 2 hours అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే మనం తిరుపతి నుంచి కాట్పాడి అయితే 3 hours. చెప్పాను కదా, ఆ ఈవెంట్ స్టేషన్లో ఆగుతూ ఆ ట్రైన్ అనేది. సమ్ ర్యాండమ్ స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఈ స్టేషన్ పేరు వచ్చేసి అగరం సిబ్బంది అని ఉంది సంథింగ్. సో ఇక్కడైతే మనల్ని ఆఫ్ చేశారనమాట. ఒక ఓవర్టేక్ వస్తుంది. ఆ ట్రైన్ ఏంటో తెలుసా మీకు? విల్లుపురం తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 స్టార్ట్ అవుద్ది విల్లుపురంకి. ఎగ్జాక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైము కరెక్ట్గా 7:15 అయితే మనం అరుణాచలంకి అయితే చేరుకుంటున్నాం అనమాట. ట్రైన్ అంతా ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోద్ది. మొత్తం ప్యాసింజర్స్ అందరూ కూడా తిరువణమలైకి ఎంట్రన్స్ ముందే దిగాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. సో ఇప్పుడు ఈ ట్రైన్ అయితే విల్లుపురం వెళ్ళిపోతుంది అనమాట. విల్లుపురం వెళ్ళినప్పటికి ఎగ్జాక్ట్గా 9:30 అయితే అవుతుంది. అండ్ ఓవరాల్గా జర్నీ అయితే మాత్రం ఎక్సలెంట్. నేను పామిని ఎక్స్ప్రెస్లో చాలాసార్లు తిరువణమలై వచ్చాను, అది అరుణాచలం. ఆ జర్నీ అనేది చేసినట్టు ఉండేది, బట్ ఇప్పుడు నేను చేసిన జర్నీ అసలు చేసినట్టు లేదనమాట. ఎందుకంటే తిరుపతి నుంచి కాట్పాడి నుంచి తిరువణమలై చాలా అంటే చాలా ఈజీ జర్నీగా అనిపించింది. కాబట్టి ట్రైన్లు మారడమే. మీరు ఒక పని చేయండి, ఏంటంటే మీరు తిరుపతిలోనే తిరువణమలై వెళ్తున్నప్పుడు ఏదో ఇప్పుడు నేను చెప్పిన రూట్ ఉంది కదా, ఇలా మీరు కాట్పాడి వచ్చి కాట్పాడి నుంచి వేరే ట్రైన్ మారి వెళ్ళే పలం అయితే మీరు తిరుపతిలోనే తిరువణమలైకి డైరెక్ట్ టికెట్ తీసుకోండి, ఆర్డినరీ టికెట్. సో మళ్ళీ మీరు వెళ్ళి ఇంటర్చేంజ్ అయ్యి టికెట్ తీసుకుని యూటీఎస్లు గట్టా యూజ్ చేయడం కన్నా డైరెక్ట్ టికెట్తో మనం
వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వెల్కమ్ టు అరుణాచలం. ఓం అరుణాచల శివ. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేయబోతున్నాను. కేవలం 50 రూపాయలతో నేను తిరుమల అయితే వచ్చేసాను. సో ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్ కలుసుకుందాం. దీస్ జస్ట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.